హాయ్ అండి. బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ నెక్ డిజైన్ చూద్దాము. ఇప్పుడు ట్రెండీలా ఉంది ఫ్రంట్ డిజైన్, అది కటింగ్ స్టిచ్చింగ్ చేద్దాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్యాక్ కటింగ్ ఫస్ట్ పొడవు వచ్చి ఇది రెడీ 15 రావాలి. చూడండి, పొడవు 15, 16 పెట్టేస్తున్నాను. ఒక ఇంచి కలిపి 16 పెట్టుకుంటున్నాను. ఇది షోల్డర్ వచ్చి 7 పెడుతున్నాను. 7 ఇంచీలు అనేది పెట్టి దాంట్లో 4 ఇంచీలు అనేది నెక్ తీసేస్తున్నాను. ఆర్మోల్ వచ్చి 7.5 తీసుకుంటున్నాను. ఇది వచ్చి 1.5కి మార్క్ వేసినాను. 1.5కి మార్క్ వేసుకుంటే ఇప్పుడు నెక్ డౌన్ 11 రావాలి. 11.5కి వేసేస్తున్నాను. హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచీలు వేసినాను కదా, అదే 4 ఇంచీలు ఇక్కడ డౌన్లో కూడా వేసేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచులు, అక్కడ 4 ఇంచులు కలుపుకున్నాము. స్ట్రైట్గా వేసి బాక్స్ లాగా వేసేద్దాము. ఇలా బాక్స్ వేసేసినాక ఇప్పుడు నెక్ అనేదికి మార్క్ వేసుకుంటున్నాను. 2 ఇంచీల కాటికి మార్క్ వేస్తున్నాను. ఇలా 2 ఇంచీలకు వేసి నెక్ అనేది డ్రా చేద్దాం. ఇలా వేసేసినాను కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా స్క్వేర్ లాగా తీసేసి ఇక్కడ రౌండ్గా కొంచెం తీసుకొని అక్కడ నెక్ కాటికి కలుపుదాం. ఇలా కలిపేస్తున్నాను. మనకి ఇంకా కొంచెం పెద్ద కావాలంటే మార్క్కి ఈ సైడ్ వేసుకోవచ్చు. ఇప్పుడే 4 ఇంచీలకు ఉంది కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసి తర్వాత ఆ షేప్ అనేది ఇలా కట్ చేసుకున్నాం. ఎక్కడ కూడా చేతి పనితో ఏమీ అవసరం లేకుండా బ్లౌజ్ అనేది తొందరగా కుట్టేయగలము. ఫ్రంట్ డిజైన్ ఉంది ఇదే బ్లౌజ్కి, బ్యాక్ కూడా డిజైన్ సింపుల్స్ డిజైన్తోనే తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం రెడీకి. ఆర్మోల్లో ఇక్కడ రెడీకి ఇది. ఇప్పుడు డిజైన్ చూద్దాం. ఇలా కటింగ్ అయిపోయింది. మెయిన్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకునేద్దాం. మెయిన్ పీస్ మీద పెట్టి ఎక్స్ట్రా 1 ఇంచి వదులుకొని కట్ చేసేద్దాం. ఇప్పుడు కుట్టేద్దాము. ఎక్కడ కూడా చేతి పని లేకుండా నెక్ అనేది రెడీ అయిపోతుంది. బ్లౌజ్కి చేతి పని అవసరం లేకుండా ఇలా ఫ్యూజింగ్ అనేది వేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత మెయిన్ పీసు బ్లౌజ్ పీసు వేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్నాం లైనింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసుకొని అది నెక్ ఏం మోడల్ కట్ చేసినామో దానికి రౌండ్గా మనము పాదం మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయాలి. గుండు పిన్నీలు పెట్టేస్తున్నాను జరక్కన్నా. ఎక్కడ కూడా జరక్కన్నా ముడతలు రాకన్నా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నడుము కాడ తిప్పి వేసుకునేసాకే స్టిచ్ వేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా రౌండ్గా కుట్టు వేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ నిలుపుకొని టర్న్ చేసుకున్నాం. ఆ మూలలు అనేది నిలుపుకోవాలి. పాయింట్ నీట్గా అనేది వస్తుంది. ఇక్కడ కూడా స్క్వేర్ లాగా ఉంది కదా, ఇక్కడ కూడా నిలిపి మనము తిప్పుకోవాలి. ఎక్కడ మూలలు అనేది కట్ చేసింటామో అక్కడంతా నిలిపి తర్వాత మనము స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా రౌండ్గా ఇక్కడికి వేసుకొచ్చి ఎక్స్ట్రా క్లాత్ ఉండేదంతా కట్ చేసేద్దాం. మొత్తం రౌండ్గా కట్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఘాట్లు అనేది వేద్దాం. ఈ మూల ఇక్కడ అంతా ఘాట్లు వేసుకోవాలి. గుంపినీలంతా తీసేసి తిప్పి వేసేద్దాం. ఇప్పుడు తిప్పి వేసుకునేద్దాము. చూడండి, ఘాట్లు వేసుకుంటే నీట్గా అనేది టర్న్ అవుతుంది. ఇక్కడ ఘాట్లు పెట్టేస్తున్నాను. ఫ్యూజింగ్ అనేది 1 ఇంచి 1.5 ఇంచి అగలంతో వదిలేసి ఇలా ఫ్యూజింగ్ అనేది కట్ చేసేయాలి.
మెయిన్ పీస్ కట్ అవుతుందా లేదని చూసుకొని నిదానంగా ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసి మనం తిప్పి వేసేద్దాం. ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ అయిపోయింది కదా, ఇప్పుడు తిప్పి వేసుకునేద్దాం. తిప్పి వేసుకునేస్తే ఎక్కడ కూడా చూడండి చేతి పని ఏమీ లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది. తొందరగా కూడా మనము బ్లౌజ్ కుట్టగలము, తక్కువ టైంలోనే మనం ఎక్కువ బ్లౌజెస్ కూడా కుట్టేయగలము, నీట్గా కూడా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా చేసుకుంటే. చూడండి ఇలా ఎక్స్ట్రా ఇంకొక కుట్టు అనేది దీని మీద వేసేసి మనం డోరీస్ వేసేద్దాం. ఎక్స్ట్రా ఎడ్జ్లో ఇంకొక కుట్టు వేసుకోవాలి. నిలబెట్టుకొని ఆ ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా వేసేసి రౌండ్గా లైనింగ్ అనేది అతికిచ్చేసి బ్యాక్ డాట్స్ పట్టేద్దాం. ఇప్పుడు రౌండ్గా కుడదాం. బ్యాక్ డాట్స్ మనం వచ్చి 3 ఇంచులు 2.5 అంత పొడవు అనేది పెట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచు అగలంతో. అయిపోయింది. ఇప్పుడు డోరీ రెడీ చేసుకున్నాను, ఆ డోరీ అనేది కుట్టేద్దాం. బ్యాక్ ఇలా ఆ పాయింట్లో క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ కూడా రెడీ చేసేద్దాం. ఆ బార్డర్ మిగిలింది కదా ఎడ్జ్లో, ఆ బార్డర్ని ఇలా ఫ్యూజింగ్ వేసి కుడుతున్నాను. ఇది జాస్తి పల్చాగా ఉంది, అందువల్ల ఫ్యూజింగ్ వేస్తే మనకి ఆ డోరీ ఫ్లవర్ అనేది బాగా థిక్గా కనిపించి బాగా ఉంటుంది, యూజ్ వస్తుంది కొన్ని రోజులు. అందుకని ఫ్యూజింగ్ వేసి ఇలా ఫ్లవర్ అనేది కుట్టేస్తున్నాను. చూడండి కొంచెం థిక్గా బాగా కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు అయిపోయి మనకి బ్యాక్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఈజీగా ఫ్రంట్ డిజైన్ కూడా బిగినర్స్ కూడాను కట్ చేసి కుట్టేయగలరు, అంత ఈజీగా 2 నెక్లు, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ అనేది కట్ చేసి ఫ్రంట్ డిజైన్ కూడా కుట్టేద్దాం. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్లో వచ్చేసి ఇలా నెక్ ఇప్పుడు న్యూ మోడల్లో ఉంది కదా, అదే మోడల్ కట్ చేసి కుడదాం. ఫ్రంట్ వచ్చి 8 డౌన్, ఇది వచ్చి 3.25 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ షోల్డర్ కాట్కి కలుపుదాం. బాక్స్ లాగా మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ 8 ఇంచులు అర్థం అనేది చేద్దాం. ఇలా టేప్ ఫోల్డ్ చేసి 4 ఇంచుల కాడికి మార్క్ వేసినాను. వేసి ఆ మార్క్ కాడ సెంటర్ మార్క్ ఉంది కదా, ఆ సైడు ఈ సైడు 1/2 ఇంచి అనేది మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచి మార్క్ వేసినాం కదా, దాని నుంచి డౌన్కి మనకి ఎంత కావాలో అంత డౌన్ అనేది తీయవచ్చు. నేను వచ్చేసి ఇక్కడకి 2 ఇంచీలు ఆ మార్క్ కాడ నుంచి 2 ఇంచీలు అనేది డౌన్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచీలకు అనేది డౌన్ తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, తక్కువ కావాలంటేనో తీసుకోవచ్చు. నేను ఆ మార్క్ కాడ నుంచి డౌన్ 2 ఇంచీలు అనేది తీసినాను. షోల్డర్ కాడ నుంచి ఈ మార్క్కి మళ్ళీ కలిపేస్తున్నాను. ఇలా కలిపి వి మాదిరి వస్తుంది, ఫ్రంట్లో వి నెక్ మాదిరి వచ్చి ఈ షేప్ అనేది ఇప్పుడు కట్ చేసేద్దాం. మెయిన్ ఈ మార్క్ మనం ప్లెయిన్ బ్లౌజ్లకి మామూలుగా నార్మల్ మార్క్ వేసుకుంటాం కదా, అలానే మార్క్ వేసుకొని ఆ సెంటర్ వస్తుంది కదా మార్క్ వేసింటామే, ఆ మార్క్ కాడ 1/2 ఇంచి డివైడ్ చేసుకొని వేసుకొని ఇలా మార్క్ డ్రా వేసుకుంటే ఈ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బిగినర్స్ కూడా ఒకటూ ట్రై చేస్తే సార్లు వచ్చేస్తుంది ఈ కటింగ్. చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కట్ చేద్దాం ప్రిన్సెస్ కట్కి. ఆర్మోల్ సేపు ఫ్రంట్లో 1/2 ఇంచి తీయాలి. తర్వాత అయినా తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీయవచ్చు. నేను ఇది తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ అతికించిన తర్వాత కట్ చేస్తాను. ఇలా వచ్చేసింది డిజైన్. మెయిన్ పీస్ మీద పెట్టి ఇప్పుడు కట్ చేసుకొని కుట్టేద్దాం.
ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ ఎక్స్ట్రా ముక్కలు అనేది మిగిలింటే వేస్ట్గా పడేయకన్నా అతికిచ్చేసి ఫ్రంట్కి అనేది వేసేస్తున్నాను. ఫ్యూజింగ్ వేసి తర్వాత మెయిన్ పీస్ వేసి లైనింగ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని దాని మీద పెట్టేస్తున్నాను. తిప్పి వేసాను. ఇది కూడా ఫ్రంట్లో ఎక్కడ కూడా చేతి పని అనేది అవసరం లేకుండా తిప్పి వేసేద్దాం. మనము తిప్పి వేసేసినామంటే ఫినిషింగ్ బాగా వస్తుంది, తొందరగా కూడా మనకి బ్లౌజ్ అనేది కుట్టేయగలము. ఇక్కడ ఆ షేప్ ఏం కట్ చేస్తున్నామో అదే షేప్లో మార్జిన్ పట్టుకొని 1/4 ఇంచి లేదంటే 1/2 ఇంచి మనం ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్కి అంత మార్జిన్ పట్టుకొని కుట్టు వేసుకోవాలి. లూఫ్ అనేది రెడీ చేసి పెట్టుకొని వేసేస్తున్నాను. లూఫ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది కావాలి అంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లూఫ్ రెడీ చేసేది ఒకతూరి అది కూడా చూడండి. ఈజీగా లూఫ్ అనేది రెడీ చేసుకునేయచ్చు. ఇక్కడ నిలుపుకొని టర్న్ చేస్తున్నాను. ఆ షేపులు కాడ మూలలు అనేది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే నిలుపుకొనే మనము టర్న్ చేసుకోవాల్సి వస్తుంది ఆ మూలలు అనేది. ఇది బ్లౌజ్ కుట్టేసిన తర్వాత అయినా టాప్ సైడ్ అయినా అతికించుకోవచ్చు. లూపు లోపల వేసినామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందని ఫినిషింగ్ కుట్టేటప్పుడేనే ఈ లూప్ అనేది పెట్టి కుట్టేస్తున్నాను. అయిపోయింది. డబల్ కుట్ అనేది ఇంకా కుట్టు మీద కుట్టు ఇంకొకటి వేసేద్దాం. తిప్పు వేసుకుంటాం కదా, కుట్టు మీద కుట్టు వేస్తే స్టిఫ్నెస్గా ఉంటుంది. కుట్టు మీద కుట్టు వేసి తిప్పి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఎక్స్ట్రా ఒకటి ఎడ్జ్లో కిన్నారీ తర వేద్దాం. ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు మిస్ చేయకూడదు. ఆ మూలలు అనేది ఉంటాయి కదా, పర్ఫెక్ట్గా తిరగాలి అంటే ఘాట్లు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది ఆ మూలల్లో. ఇది అంతే, 1 ఇంచి వదులుకొని ఫ్యూజింగ్ ఎక్స్ట్రా అంతాను కట్ చేసేయాలి. కట్ చేసి ఇప్పుడు టర్న్ చేసేద్దాం. చూడండి, లూఫ్ని పట్టుకొని లాగినామంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు ఎడ్జ్లో ఒక కుట్టు వేద్దాం. ఎడ్జ్లో వేసుకుంటా వచ్చేస్తున్నాను. లూఫ్ని పట్టుకొని ఇలా లాగి ఒకటి వేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రౌండ్గా లైనింగ్ అతికించుకునేసి సైడ్లో ఉండే పీస్లు అనేది ఇంకా సైడ్ ఎక్స్ట్రా ఈ ముక్కలు అనేది జాయిన్ చేసుకునేస్తే మనకి అయిపోయి ఫ్రంట్ రెడీ అయిపోయింది. బ్లౌజ్ కూడా లాస్ట్లో ఫినిషింగ్ అయిపోయినది చూసేద్దాం. బ్యాక్ కూడా రెడీ అయిపోయింది కదా, ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసి స్లీవ్ అటాచ్ చేస్తే అయిపోయి బ్లౌజ్ ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో సెండ్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.